ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ ద్రదత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాము. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు, ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం, శని భగవానుడు మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్నానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం, జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే 15వ తారీఖు రోజున సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది. కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది. 4 గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది. వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా, దూరప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సంపూర్ణ ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, సహస్రనామార్చన, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యారాశి జాతకులకి అంతా కూడా ఏ రకంగా గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య
మీనరాశులంతా కూడా శుక్రుడు ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది 2వ తారీఖు రోజున. 15వ తారీఖు రోజున రవి భగవానుడు అంతా కూడా మీనరాశిలో శని భగవానుడితోటి శుక్రుడితోటి పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మార్చి నెలలోనే ప్రధానంగా బుధ భగవానుడు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. సప్తమ స్థానంలో ప్రధానంగా శుక్రుడు అంతా కూడా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడికి మిత్రగ్రహము 3 గ్రహాలు అంటే ప్రధానమైన 2 గ్రహాలంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు కలియికంతా కూడా సంయోగం అనేది శ్రేష్టమైన ఫలితాలుగా ఇవ్వడంగా ఉంటుంది. ప్రధానంగా శుభకార్య వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం కోసం ఖర్చులు ఎక్కువగా పెరగడం కానీ, ప్రధానంగా మంచి గృహయోగం కోసం ఖర్చులు అంతా కూడా పెరుగుతూ ఉండడం కానీ, మీకంతా కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల వ్యాపారాలంతా కూడా లాభించడం కానీ, వ్యాపారాల కోసం నూతన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ, ఇటువంటి ప్రణాళికలంతా కూడా చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి, ఇండస్ట్రియల్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు, ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అందుకు శని భగవానుడితో పాటు కలిగితో ఉన్నారు కావున సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహే నమః, ఆదిత్యాయ నమః, మార్తాండాయ నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సవిత్రా సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారాలు ఆచరించడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోధుమలు దానం చేసుకోవాలి సూర్య భగవానుడు ప్రీతికరంగా. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పక్షులకి ఆహారంగా పెట్టడం. ప్రతి మంగళవారం రోజున మీరు ఏం చేయాలంటే పెసర్లన్నీ కూడా నానబెట్టినవి, ఈ యొక్క పెసర్లన్నీ కూడా తీసుకుని నానబెట్టాలి. మంగళవారం రోజు నానబెట్టాలి. బుధవారం ఉదయం పూట పక్షులకి, చిలకలకి కానీ ఆ పెసర్లో నానబెట్టిన పెసర్లన్నీ కూడా పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండడం వల్ల పెసరపప్పు కానీ పెసర్లు కానీ నానబెట్టినవన్నీ కూడా ఈ యొక్క పక్షులకి ఆహారంగా పెడుతుండడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది. భూతదయలాగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ దానం అంతా కూడా చేయడం వల్ల, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. క్రమేపీ మీకు వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది, జన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అందరూ కూడా ఆచరించవచ్చు. తద్వారా వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది. ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మీకు అంతా కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు శనీశ్వరుడు కలయిక వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందుతారు. మీకంతా కూడా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున, సప్తమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున శని భగవానుడు ప్రతీకరంగా నల్లమలు దానం చేసుకోవడం, నల్లటి వస్త్రానంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి, కన్యారాశి జాతకులకి విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారో మీకంతా కూడా అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. కళారంగంలో వాళ్ళకి, వస్త్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఫైనాన్షియల్ నూతనంగా మీరంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మార్చి నెల గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా, సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా 19వ తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా, జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని, జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది.
ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పు జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.